హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను 2 కొత్త న్యూసులతో. ఒకటైతే చాలా బాధాకరం, రెండోది కూడా చాలా బాధాకరం అండి. కాకపోతే ఏంటంటే అప్డేట్స్ ఇవ్వగలను నేను. మీకు తెలిసిందే, ఒక పక్క ఢిల్లీలో ఎంతమంది ఆడవాళ్ళు పిల్లలు మిస్సింగ్ అయిపోతున్నారు అన్నది ఘోరాతి ఘోరంగా ఉంది అక్కడ కండిషను. ఈ 15 రోజుల్లో 800కి పైగా ఆడవాళ్ళు, టీనేజర్సు అండ్ మైనర్ పిల్లలు కూడా మిస్సింగ్ అయ్యారండి. అన్ని రిపోర్ట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చాయి. ఇంకా రిపోర్ట్ కానివి ఎన్ని ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద ర్యాకెట్ ఏదో నడుస్తుందంట. దాని గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక వేరే స్టోరీ చేస్తాను నేను. కానీ దేశంలో పరిస్థితి ఇలా ఉందండి. రాజధాని ఢిల్లీ, అక్కడే ఇలా ఉంది అనేసి అంటే ఇంకా మన పరిస్థితి ఏంటి? ఇలా ఉంది. ఆడపిల్లల్ని మాయం చేసేస్తున్నారు. ఓకే, సో ఆ పక్క ఇలా ఉంటే తల్లిదండ్రులు ఏడుపులు, కుటుంబ సభ్యులు ఏడుపులు, రోదనలు, బాధలు, పరిగెట్టడాలు పోలీస్ స్టేషన్లకి, అక్కడికి ఇక్కడికి వాళ్ళంతట వాళ్ళు వెతుక్కోవటం, పోలీసులు వెతకటం పరిస్థితి ఇలా ఉంటే, ఇంకో పక్క మహారాష్ట్రలో ఒక 28 సంవత్సరాల అతను పేరు పాండురంగ కొండమంగలి. ఆ పేరు చూడండి. ఈ కొండమంగళోడు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, అక్కడ ఏంటంటే ఒక రూలు, పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఎలిజిబిలిటీకి 2 పిల్లలే ఉండాలండి. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే కనుక అందులో కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. సో ఈ కొండమంగళోడికి 3 పిల్లలు. ఏంటంటే ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు, ట్విన్స్. సో 3 పిల్లలు ఉన్నారు కదా, ఎలిజిబిలిటీ రాలేదు అని చెప్పేసి ఈ పాండురంగ కొండమంగళోడు ఏం చేశాడంటే, మహారాష్ట్రకి పక్కనే ఉన్న తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక కాలువ ఉందండి. ఈ ట్విన్స్ ఉన్నారు కదా, 2 అమ్మాయిలు, వాళ్ళల్లో ఒక అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి ఆ నిజామాబాద్ దగ్గర ఉన్న ఒక కాలువ అంటే చెరువు లాంటిది, అక్కడ తీసుకెళ్ళి పిల్లని అందులో తోసి చంపేశాడండి. అందులో పడేశాడు పిల్లని. ఎందుకు? ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో నుంచోడానికి. ఇంత దారుణం అంటే, కడుపును పుట్టిన ట్విన్ బిడ్డని చంపేసుకున్నాడు ఈ ఎలక్షన్స్ కోసం, ఈ పాడు రాజకీయాల కోసం. ఎలా ఉంది చూడండి సమాజం. ఎంత బాధాకరమైన విషయం కదా. సో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది? కలియుగం ఏమన్నా బాగా మితిమీరిపోయిందా, లేకపోతే ఏం జరుగుతుంది అన్నది మీరు నాకు కమెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు ఆలోచించి కమెంట్స్ పెట్టండి.